సభా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 1996 సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అమృతస్థానం మీదుగా ప్రారంభించబడినటువంటి సంస్థ సృజన ఆర్ట్ క్రియేషన్స్ ఈరోజు రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. 1996 నుండి నారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో నిరంతరం నేటి వరకు ఏమాత్రం అవాంతరం లేకుండా కార్యక్రమాలను సమర్పించినటువంటి ఘనత సృజన ఆర్ట్ క్రియేషన్స్. కరోనా కాలంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు బదులుగా మేము సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించి ముందుకు సాగింది మా సంస్థ. ఎంతోమంది ప్రముఖులు మా సంస్థను ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో అభినందించి ఆశీర్వదించడం జరిగింది. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల పరంపరలో భాగంగా ఎంతోమంది ప్రముఖులను మాకున్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకొని వివిధ సందర్భాలలో కార్యక్రమాలను నిర్వహించి మేము సన్మానించినటువంటి గొప్ప చరిత్ర మా సంస్థ గొప్పతనం కాదు. ఈ సంస్థను ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరి ఆశీర్వాద బలం వలనే ఈ కార్యక్రమాల పరంపర నేటి వరకు కొనసాగుతుంది అని నేను మనవి చేస్తూ ఆలస్యమైనందులకు గౌరవనీయులైనటువంటి అతిథులను మన్నించాల్సిందిగా కోరుతూ వెంటనే సభా కార్యక్రమానికి అడుగుపెడుతున్నాము. ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు వారిని సాధారణంగా సవినయంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరి కలకాడుతున్న మధ్య వారికి సంస్థ పక్షాన సత్కారాన్ని అందిస్తారు. అలాగే కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మాకు అత్యంత సన్నిహితుడు ఆప్తుడు శ్రీ రుద్రరాజు పద్మరాజు గారు వారిని సాధారణంగా సవినయంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షుడు కళారత్న బిరుదాంకితులు ప్రముఖ కూచిపూడి నాట్య గురువులైనటువంటి లైట్ డాక్టర్ ఎస్పి భారతి గారిని సాధారణంగా సవినయంగా సభ వేదికపై ఆహ్వానిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి దాసరి రమ్య గారు, తెలంగాణ జాగృతి ఫౌండేషన్ అధ్యక్షురాలు వారిని సాధారణంగా సవినయంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. అలాగే కార్యక్రమానికి మరో విశిష్ట అతిథి శ్రీ బి బ్రహ్మానంద గారు, చైర్మన్ వాసవి స్కాలర్షిప్ సొసైటీ మరియు గవర్నర్ పురస్కార గ్రహీత కూడా వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎస్ రామచంద్రరావు గారు, సెక్రటరీ జనరల్ టీఎస్డిపిఏ వారిని సాధారణంగా సవినయంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి మామిడి అనితారెడ్డి గారు, ప్రముఖ సంఘ సేవకురాలు, వారిని కూడా సాధారణంగా సవినయంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. దైవకి శర్మ గారు కూడా ఇప్పుడే వస్తున్నామని మాకు సందేశం అందింది. అందువల్ల అతిథి వర్గీయుల ప్రసంగాలను మేము కొనసాగించుకోబోతున్నాము. ముందుగా ఎస్ రామచంద్రరావు గారిని తమ సందేశాన్ని వరుసగా అభ్యర్థిస్తున్నారు. సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీనివాస గుప్తా గారికి, ఉద్యోగ మహాదేవి గారికి, ఉద్యోగ పద్మనాభరావు గారికి, బ్రహ్మానంద గారికి, ఇప్పుడే వచ్చినటువంటి ఎస్పి భారతి గారికి, మరి నాతోటి సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాన్ని తెలియజేసుకుంటూ, ఈనాడు సృజన ఆర్ట్స్ క్రియేషన్స్ తరఫున 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా రాజేష్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా ఎక్సలెన్స్ అవార్డుకు నన్ను ఆహ్వానించినందుకు వారికి తెలుపుకుంటూ, ఎస్పి భారతి గారు చాలా నాట్య గురువు ఆమె. ఇంతకుముందు వారు నేను కలిసి ఎన్నో ప్రోగ్రాంలు అటెండ్ అయినాము. మన శ్రీనివాస గుప్తా గారితో ఈరోజు నాకు 2వ సమావేశం. ఇంతకుముందు మొన్న హైటెక్ సిటీలో వారితో కలిసి జరగడం జరిగింది. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఫిషర్స్ తరఫున జనరల్ సెక్రటరీగా ఇప్పటికి పనిచేస్తున్నాను. అన్న మా సంస్థలు మీరు సీఎం గారితో కొద్దిగా తోడుగా ఉన్నారని కొద్దిగా నాకు మన శ్రీనివాస గారు అన్న నేను ఒకటే జిల్లా వాళ్ళము. మనం తొలిదేశంలో తెలంగాణలో మేము కలిసి అంతకుముందు ఉన్నాను. నేను మరిదేశంలో కూడా
సీనన్న మేమంతా కలిసి చాలా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మాది ఒక్కొక్కరికన్నా ఇది సందర్భం కాదు కానీ మాకు సమస్యలు చాలా ఉన్నాయి. ఉద్యోగ సమస్యలు, పెన్షన్స్. డిఏ అంటే మామూలుగా ఎట్లా వస్తూనే ఉంటాయి గవర్నమెంట్. కాకపోతే మా ఎంప్లాయీస్, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి 65 సంవత్సరాలు దాటంలోకి 80 వరకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఒకసారి కేసీఆర్ గారితో మా హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి, ఎందుకంటే స్టార్ట్ ఇచ్చారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఇక్కడ వేరే హాస్పిటల్లో కానీ పనిచేయడం లేదు. అది ఒకసారి మీ దృష్టికి సభావేదిక రాకుండా కూడా మీ దృష్టికి ఇస్తున్నాను. మన సీనన్న గారు ఒక ఫంక్షన్లో కలిసి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎంతో ఆప్యాయంగా పలకరించి అన్న నేను ఎప్పుడు చూసుకుంటున్నాను, మళ్ళీ చాలా తర్వాత మేము తగ్గడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు రాజేష్ గారి అవార్డు ఫంక్షన్లో అందరూ పెద్దలు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాజేష్ గారు ముందు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటి అవార్డ్స్ ఇస్తే అవార్డ్స్ ఇచ్చే వాళ్ళు తీసుకున్న వాళ్ళకి కూడా చాలా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అవార్డు తీసుకోవడమే అనేది ఒక గొప్పతనం కాదు. అవార్డు తీసుకున్న తర్వాత కూడా సమాజ సేవలో ఎంతో కార్యక్రమం చేయడం కూడా వస్తుంది. అన్న నేను కూడా కష్టపడి చాలా పైకి వచ్చిన, చిన్నప్పటి నుంచి నేను ఎస్సీ బ్రాహ్మణ కుటుంబం పుట్టి కూడా ఎస్సీ హాస్టల్లో 5 ఏళ్ళు ఎస్సీ హాస్టల్లో ఉండి, మా చెల్లెలు కూడా బీసీ హాస్టల్లో ఉండి చదువుకొని పైకి వచ్చి ఈరోజు ఒక స్థాయికి వచ్చిందంటే కూడా ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదమే. అందుకే నేను చాలా నా వచ్చిన పెంచేటప్పుడు 10% బీదలకు సాధులకు కూడా సాయం చేసుకుంటాను. అన్న మీరు ఇప్పుడు నేను పేపర్ చూసిన ఉప్పల ఫౌండేషన్ ద్వారా మీరు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందని మీ వీడియోలో పేపర్లో చూడడం జరిగింది. మీలాంటి పెద్దల యొక్క పట్టణంతో నాకు తోచినంత సాయం కూడా నేను చాలామందికి సాయం కూడా చేయడం జరుగుతుంది. అలాగే వచ్చినటువంటి అతిథులకు మరొకసారి స్వాగతం తెలుపుతూ, ఈనాడు ఈ రాజేష్ గారు మెగా వారి యొక్క 25 సిల్వర్ జూబ్లీ సందర్భంగా మెగా అవార్డ్స్ నన్ను ఆహ్వానించుకు మరొకసారి తెలుపుకుంటూ ముగిస్తున్నాను. శోభ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా గౌరవనీయులు డాక్టర్ ఎస్పి భారతి గారిని కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్కారం. సిరిజన ఆర్ట్ క్రియేషన్స్ కల్చరల్ అండ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ రాజేష్ గారు యథావిధిగా ఎప్పట్లాగానే అద్భుతంగా మన యొక్క సాంస్కృతిక కార్యక్రమాలకి చక్కటి ప్రణాళిక వేసి అద్భుతంగా నిర్వహించడంలో వారే సాటిగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో అనేక ప్రోగ్రాంలు అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈనాడు ప్రత్యేకం, ఈ కార్యక్రమం ప్రత్యేకం. ఎందుకంటే వారి సంస్థ యొక్క సిల్వర్ జూబ్లీ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. మనమందరం కూడా అందులో పాల్గొని ఆ యొక్క ఆర్గనైజేషన్ రాజేష్ గారికి శుభాశీస్సులు అందజేస్తూ కర్తాళధ్వనుల ద్వారా మీరు అభినందనలు తెలియజేద్దాం. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరికీ కూడా ఎప్పటిలాగే వారు శిఖరాభిమానంగా ఎదిగినటువంటి వారికి అవార్డులు ఇస్తూ, అందులోనూ ముఖ్యంగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, మన కళలకి, సంగీతం, నాట్యం కళలకి, చిన్నారులకి వేదికనిస్తూ ప్రోత్సహించడం నిజంగా ముదావహం. అద్భుతంగా జరుపుకుంటున్నటువంటి అవార్డ్స్ మెగా ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమానికి విచ్చేసి సహృదయతోటి వారి చేతుల మీదుగా ఆశీర్వదిస్తూ అవార్డులు ప్రదానం చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస గుప్త గారికి, ఉప్పల శ్రీనివాస గుప్త గారు చైర్మన్, మన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ, వారు నిజంగా ఎంత సహృదయలో నాకు తెలుసు. ఎందుకంటే ఎన్నో సామాజిక కార్యక్రమాలు అన్నమాట వారు చేసే. ఈనాడు కాదు, గత 20 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మాకు తెలుసు. ఎంతో మందికి సామాజికంగా వారు సహాయం చేస్తూ, నిజంగా లేని వాళ్ళు అంటే కోరుకున్న వాళ్ళందరికీ కూడా పెళ్లి చేసుకుంటున్నాము అంటే చాలు ఎంతో ఆత్మీయంగా వారికి అండదండగా ఉంటూ, సూత్రాలే కాదు, మట్టలే కాదు, నిజంగా అంటే ఒక తోడ పుట్టిన వాడు మాత్రమే అవి చేయగలరు. అటువంటి కార్యక్రమాలు నిజంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను మీకు ఉప్పల శ్రీనివాస గుప్త గారు. ముందుగా ఎందుకంటే నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ వాసవి మాత దయతోటి వారి పరిచయ భాగ్యం నాకు కలగడం, నిజంగా నాకు అండదండగా ఉండడం, నిజంగా వాసవిగా చేస్తున్నటువంటి అమ్మవారిగా చేసి నేను 90 నిమిషాల నృత్య రూపకాన్ని వాసవి మాతగా నేను చేయడం నా అద్భుతం భాగ్యంగా. అయితే
వారు అమ్మవారి దయతోటి నాకు పరిచయ భాగ్యం కలిగి నాకు ప్రతి కార్యక్రమాలలో కూడా చేయూతనిస్తూ అండదండగా నాకు నా సంస్థకి మా శిష్యులకి చిన్నారులకి అందరికీ కూడా వారు చేయూతని అందిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ప్రతి కార్యక్రమానికి కూడా. సార్ ధన్యవాదాలు, శుభాభినందనలు మీకు. మీరు రావడం ఎందున ఈ మధ్యకాలంలో మీరు ఎంత బిజీగా ఉంటున్నారో నేను ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాను. అనేక కార్యక్రమాలకు వారు ఇచ్చేసి వారు శుభాశీస్సులు అందజేస్తూ ఉన్నారు. ఈరోజు వారు రావడం, ఈ మెగా ఎక్సలెన్స్ అవార్డు వారి చేతుల మీదుగా మీరు అందుకోవడం నిజంగా ఆనందం. వారికి మనమందరం కలతాలతో అభినందనలు తెలియచేద్దాం, శుభ స్వాగతం తెలియచేద్దాం. ఇక రుద్రరాజు గారు వారు మేము అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. నిజంగా మిత్రులు, సహృదయులు, ఆత్మీయులు, అంతకన్నా కూడా కళాకారుల పట్ల చాలా దయ అన్నమాట. ఎంత బిజీగా ఉన్నా కూడా ఏ కార్యక్రమానికైనా వచ్చి ఈ యొక్క చిన్నారిని ఆశీర్వదించడంలో వారు ఎప్పుడూ ముందే ఉన్నారు. నిజంగా సార్ మీ ఆత్మీయతకి నిజంగా శుభాభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇక రామచంద్రరావు గారు వారు చాలా సహృదయత అన్నమాట. అంటే ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు నిజంగా పిలిచినా కూడా అండదండగా ఉంటూ వారు రావడం, వారి శుభాశీస్సులు అందజేయడం చిన్నారులకి నిజంగా సార్ ఆనందదాయకం. ఈరోజు మీరు కూడా పాల్గొనే కార్యక్రమంలో నమస్సుమాంజల్లు. ఇక మేడం అనితారెడ్డి గారు, మామిడి అనితారెడ్డి గారు, వీరు సామాజిక సేవా రంగంలో చాలా ముందు వరుసలో ఉన్నట్టుగా ఉన్నారు. నిజంగా అమ్మ మీరు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం ఆనందదాయకం. మీకు కూడా శుభ స్వాగతం. ఇక పెద్దలు గౌరవనీయులు బ్రహ్మానందం గారు. ఓకే సార్, మేము కూడా చాలా వేదికల మీద ఉన్నాము. మనం అందరం కూడా ఈ విధంగా ఈరోజు కలుసుకోవడం, మెగా అవార్డ్స్ ఫంక్షన్లో ఈ విధంగా మనం కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. వేదికని పంచుకోవడం, అవార్డుల ప్రధానోత్సవంలో చాలా సంతోషం. అయితే ముందుగా ప్రతి వేదిక మీద ఉన్న పెద్దల్ని, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను. సభాధ్యక్షురాలుగా నన్ను వారు ఆ పదవి నాకు ఇచ్చి మీరు సభ నిర్వహించండి అన్న టైంలో నేను ఆలస్యంగా రావడం అనేటటువంటిది నా తప్పిదం. నిజంగా మన్నించమని చెప్పి కోరుకుంటున్నాను. ఇక చిన్నారులందరికీ కూడా ఎప్పటిలాగే మీరు మీ ప్రతిభా విశేషాన్ని ఈ విధంగా ప్రదర్శించడం, మీ యొక్క కళకి మెరుగులు దిద్దుకోవడం అనేటటువంటిది నిజంగా శుభ సూచకం. ఎందుకంటే తరువాతి భవిష్యత్ కాలంలో మీరు ఏమో పద్మశ్రీలు అందుకుంటారేమో, సంగీత నాటక అకాడమీ అవార్డులు, పద్మశ్రీలు ఎంతో మంది మనకి ముందు శిఖరాయమానంగా ఎదిగినటువంటి కళాకారులు అందరూ కూడా ఎంతో మంది ఉన్నారు. సంగీతంలో అయితే, రాజకీయ రంగంలో అయితే, సామాజిక రంగంలో అయితేనే మహానుభావులు ఎందరో ఉన్నారు. వారి మార్గంలో నడిచి మీరు కూడా అలాంటి అవార్డులన్నీ అందుకోవాలని చెప్పేసి ఒక నాట్య గురువుగా నేను మీకు కూడా శుభాశీస్సులు అందజేస్తూ ఉన్నాను. ఎందుకంటే చిన్న నిజంగా ఎంత అందంగా ఉంటారో మీరందరూ కూడా. ఎప్పుడు కూడా ఉదయం నుంచి వచ్చి ఆ యొక్క మేకప్లు వేసుకొని అలా వెయిట్ చేస్తూ, ఎందుకంటే ఒక కళాకారుగా గురువుగా నాకు తెలుసు అది ఎంత శ్రమ అనేటటువంటి. ఇక గురువుల యొక్క పరిశ్రమ అనేటటువంటిది చెప్పనే అవసరం లేదు. వారి కళ్ళల్లో శిష్యులు చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి ప్రదర్శన చూసి, వాళ్ళ గురువుల కళ్ళల్లో, తల్లిదండ్రుల కళ్ళల్లో ఉన్నటువంటి ఆ మెరుపులు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అమ్మ తల్లిదండ్రులకి గురువులకి కూడా నిజంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మన కళల్ని, మన సంప్రదాయాన్ని తర్వాతి తరాల వారికి ఇదే విధంగా అందించాలని చెప్పి కోరుకుంటూ, వీరే మనకి భవిష్యత్ భావి భారత పౌరులు, కళాకారులు అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించుకుందాం. ఇక పెద్దలు గౌరవనీయులు బ్రహ్మానందం గారు వారి శుభాశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి తెలంగాణ టూరిజం చైర్మన్ ఉప్పాల గుప్తా గారికి, అలానే స్పెషల్ గెస్ట్గా వచ్చిన రుద్రమరాజు గారికి, ఇంకొక ఆత్మీయ అతిథి భారతి గారికి, రామచంద్ర గారికి చాలా సమావేశాలను కలిశాము. మరి వేదిక మీద ఉన్న
పెద్దలకి, అలానే కొన్ని క్యాన్సర్ కానీ కొన్ని కార్యక్రమాలకి వాళ్ళకి క్యాన్సర్ వాళ్ళు, ఎయిడ్స్ కానీ వాళ్ళందరికీ దాతల సహకారంతో ఎన్నో మందులు కానీ వాళ్ళకి భోజనాలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేసిన మాండి అంతారెడ్డి గారికి, మరి ఈనాటి చిన్నారులు అవార్డు తీసుకునే చిన్నారులకి, అవార్డుకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ఇటీవలనే బండారు దత్తాత్రేయ గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. నర్సరాపేటలోనే గుంటూరు జిల్లాలో వాసవి స్కాలర్షిప్ సొసైటీకి నేను చైర్మన్గా చేస్తున్నాను. మరి దాదాపుగా ఇక్కడ సుమారుగా నన్ను గెస్ట్గా పిలుస్తున్నారు. అవార్డ్స్ కూడా చాలా అవార్డు తీసుకున్నాను. మరి ఎన్నో కార్యక్రమాలు, మరి కోటప్పకొండలో, మరి కోటప్పకొండ తిరునాళ్ళ రోజు ఒక 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం ప్రతి సంవత్సరం. అలానే కొన్ని టెంపుల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో మంచి గుర్తింపు తెచ్చుకున్న మన రాజేష్ గారు నన్ను గుర్తించి దీనికి నన్ను గెస్ట్గా పిలవటం మరి ఎంతో నాకు ఆనందదాయకం. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం మనందరికీ సంతోషదాయకమని ఈ అవకాశం ఇచ్చిన రాజేష్ గారికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సార్, నిజమే మీరు చెప్పినట్టుగా 25 సంవత్సరాలు ఒక సంస్థ ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం అంటే మామూలు మాటలు కాదు. నిజంగా రాజేష్ గారు అభినందనీయులు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు వేదికల్లో అవార్డుల పక్షాలు ఏర్పాటు చేసి చిన్నారులకు వేదికలు ఇస్తూ 25 సంవత్సరాలుగా నిర్వహించడం అంటే చాలా గొప్ప విషయం. ధన్యవాదాలు సార్. ఇక ఓకే, ప్రముఖ సామాజికవేత్త ఈ మధ్యకాలంలో అనేక కార్యక్రమాల్లో వారు కూడా చురుగ్గా పాల్గొంటూ కళా సంస్థలు ప్రోత్సహిస్తున్నటువంటి రమ్య గారు, జాగృతి సంస్థ వారి సంగీత కళాకారులు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మరండి వారు కూడా చాలా బిజీగా ఉంటారు. అనేక కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషమా మీరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు సోదరి మామిడి అనితారెడ్డి గారు వారి శుభాశీస్సులు అందజేస్తారు. ముందుగా సభకి నమస్కారం అండి. అలాగే ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే నాకు పేర్లు కొట్టుకు తెలియదు. బట్ ఇంకా ఏంటంటే ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గుప్తా గారికి, అలాగే మేడం గారు భారతి గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే చాలా బాగా మాట్లాడారు. అన్ని అర్థాలు ఉన్నాయి. తను మాట్లాడిన దాంట్లో ఎవ్రీథింగ్ ఏం చెప్పాలో కూడా లేకుండా చెప్పేశారు మేడం గారు. సో అలాగే ముఖ్య అతిథిగా చేసిన గుప్తా గారు సార్ కూడా ఈరోజు ఇక్కడ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నేను మాట్లాడిన తర్వాత డెఫినెట్గా. సో పిల్లలు చాలా బాగా చేశారు నాట్యం. ఎందాక ఒక అమ్మాయి అయితే చాలా బాగా చేసింది. అసలు ముఖ్యంగా పిల్లలకు అభినందన తెలియజేస్తున్నాను. వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి తల్లిదండ్రులు కూడా చాలా గొప్ప వాళ్ళండి. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎలా చేస్తున్నారు, వాళ్ళకి నేర్పించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. నాకు పిల్లలే ఇక్కడ వచ్చి చేస్తున్నారు. ఎవరు కూడా వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేయట్లేదు. వాళ్ళందరూ మిస్ అయ్యారా, ఎక్కడున్నారో తెలియట్లేదు నాకు. వాళ్ళ టీచర్స్ అందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టాలండి. నాకు కనపడట్లేదు. ఎక్కడ ఒకసారి నిల్చోండి. మీకు నాట్యం నేర్పించినటువంటి టీచర్స్ నిల్చోండి. ఓకే, చాలా చాలా గ్రేట్ అండి. మీరు ఆ చిన్న పిల్లలకు మీరు నాట్యం నేర్పించడం, అది స్టేజ్ పైకి వచ్చి మీ మాట్లాడడానికి కూడా కాస్త జరుగుతూ ఉంటాం. అలాంటిది పిల్లలు ఎంత ధైర్యంగా చేశారు. ఇలాంటి పిల్లలకి ఇంకా ఇంకా మేము కూడా సపోర్ట్గా ఉంటాము. సో ఇంకోటి ఏంటంటే మేడం గారు ఇప్పుడు కాస్త కొంచెం లేట్గా వచ్చినట్టున్నారు. సో బిజీగా ఉన్నట్టున్నారండి. సో నేను చేసేది ఏంటంటే క్యాన్సర్, ఎయిడ్స్, లెప్రసీ
వీళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ చేయిస్తారండి. మంత్లీ 2 times. అలాగే మెడిసిన్స్ ప్లస్ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. అలాగే నాకు చాలామంది సహకారం చేస్తూ ఉంటారు. దానికి తోడు నేను కూడా యాడ్ చేస్తూ వాళ్ళందరికీ హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నన్ను పిలిచినటువంటి రాజేష్ గారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. రుద్రరాజు పద్మరాజు గారు ఆత్మీయులు, పెద్దలు, గౌరవనీయులు. సార్ మాట్లాడిన తర్వాత మనం అవార్డుల ఫంక్షన్ చేస్తాం. వారు ఆత్మీయంగా వచ్చి చక్కగా వారి శుభాశీస్సులు అందజేస్తూ ఎప్పుడూ కూడా చిన్నారిని, కళాకారుని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. సార్ మీరు మీ ఆశీస్సులు అందజేయండి. సభాధ్యక్షులు, ప్రముఖ కూచిపూడి నృత్య గురు డాక్టర్ భారతి గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాకు అత్యంత ఆత్మీయుడు, సుమారుగా 20 సంవత్సరాల నుంచి చాలా సన్నిహితంగా చూస్తున్నటువంటి మిత్రుడైనటువంటి శ్రీనివాస్ గుప్తా గారికి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ, అలాగే రామచంద్రరావు గారికి, అలాగే బొగారపు బ్రహ్మానందం గారికి, అనితారెడ్డి గారికి, అలాగే రమ్య గారికి, దాస రమ్య గారికి, విచ్చేసినటువంటి సాహిత్య ప్రియులకు, మరి ఎంతో చక్కని నాట్యాన్ని ప్రదర్శించి అందరినీ ముగ్ధులు చేసినటువంటి చిన్నారులకు నా హృదయపూర్వకమైనటువంటి మనసు తెలియజేస్తాను. చాలా సంతోషం. సృజన ఆర్ట్ క్రియేషన్స్తో మాకు ఉన్నటువంటి సంబంధం అనేక సంవత్సరాల నుంచి. ముఖ్యంగా చూసినట్లయితే ఏ కార్యక్రమానికైనా సరే అతను నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మమ్మల్ని ఆహ్వానించడం, వీలైనంత వరకు రావడానికి ప్రయత్నం చేయడం, ఎప్పుడైనా రాలేకపోయినప్పటికీ కూడా మరి ఎప్పుడూ కూడా మమ్మల్ని ఆహ్వానించేటువంటి సృజన ఆర్ట్ క్రియేషన్స్ వ్యవస్థాపక కార్యదర్శి అయినటువంటి శ్రీ రాజేష్, నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ రజతోత్సవ వేడుక సందర్భంగా మరి వారి మిత్ర బృందానికి, వారికి సహచరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సాంస్కృతిక సామాజిక రంగంలో 25 సంవత్సరాలు నిర్విఘ్నంగా, నిర్విరామంగా ఇంత చక్కని రీతిలో చేసేటువంటి సాంస్కృతిక సంస్థలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఒక సాంస్కృతిక సంస్థను నిర్వహించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. దీనికి ఎన్నో ప్రయాసాలు కూర్చి ఆర్థికంగా కావచ్చు, మరి అత్యంత సమన్వయంగా చేయకపోతే అది మరి విజయవంతం అవడం అంత సులభం కాదనేటువంటి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇన్ని కార్యక్రమాలని ఇంత సమన్వయంతో చేస్తూ మరి అందరి చేత మరి ప్రశంసించబడేటువంటి రాజేష్ ఖచ్చితంగా అభినందనీయుడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి కార్యక్రమాలని సమన్వయపరచడంలో మరి రమణాచారి గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శైలి అనేక సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా. ఏ కార్యక్రమానికైనా వన్నె తెచ్చేటువంటిది ఆ సమన్వయకర్త చేసేటువంటి ఇంట్రడక్షన్ అనేటువంటిది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుందనేటువంటిది మనందరికీ తెలుసున్నటువంటి విషయం. రమణాచారి గారికి నా ప్రత్యేకమైన అభినందనలు సందర్భంలో తెలియజేస్తాను. మరి సృజన ఆర్ట్ క్రియేషన్స్ 25 వసంతాలు పూర్తి చేసుకుని మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమానికి ముందు చిన్నారులు చేసినటువంటి నృత్యం, అటు కూచిపూడి కానీ భరతనాట్యం కానీ చేసింది, ఎంతో పరిణతి చెందినటువంటి నర్తకీ మణులు చేసినటువంటి నృత్యంగా నాకు అనిపించిందని వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ చిన్నారులు చేసినటువంటి ఆ నృత్యం చూస్తుంటే నిజంగా ముగ్గున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నా పక్కనే ఉన్నటువంటి శ్రీనివాస్ గుప్తా గారు కూడా, వారు కూడా ఎంతో ఆనందించి చాలా బాగా చేశారు అనేటువంటి భావన నాకు చెప్పినప్పుడు నేను కూడా అదే విధంగా చెప్పకూడదు జరిగింది. ఎందుచేతంటే ఒక నృత్య కళాకారునిగా మనం తీర్చిదిద్దాలంటే ఆ నాట్య గురువు యొక్క శ్రమ కానీ, ఆమెకు ఉన్నటువంటి ఓర్మి కానీ, ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ విధమైనటువంటి ఆ జిజ్ఞాస కానీ ఆ రంగంలో మరి ఎంతైనా అభినందనీయం, హర్షణీయం అని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా నాట్య గురువులకు నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే తల్లిదండ్రులు కానీ, వారికి శిక్షణ ఇచ్చినటువంటి శిక్షకులకు కానీ నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఏది అయినప్పటికీ కూడా మరి ఈ చక్కని కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవడం, మరి ఈ కార్యక్రమాన్ని 25 సంవత్సరాలు మరి ఎంతో చక్కగా నిర్వహించి మమ్మల్ని అందరినీ కూడా మరి అలరించినటువంటి అనేక సందర్భాలు మేము ఆ తీపి గుర్తులు ఇంకా
మరోలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజేష్ నా ప్రత్యేకమైనటువంటి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. సార్ నిజం సార్, ఒక కళాకారుడిని చిన్నారిని తయారు చేయాలంటే చాలా పట్టుదల, ఆ యొక్క తర్వాత వాళ్ళకి నేర్పించాలి అనేటటువంటి ఆ జిజ్ఞాస తల్లిదండ్రులకు ఉంటే, ఇక గురువు ఎంతో ఓర్పు కావాలి. నిజం మీరు చెప్పిన మాట, చాలా ఓర్పు ఉండి నిజంగా నేర్పిస్తే తప్ప శిష్యులు తయారు కారు ఈ కళారంగంలో. నిజంగా గురువులందరికీ కూడా మీకు ప్రశంసలు అందజేశారు పెద్దలు గౌరవనీయులు రుద్రరాజు పద్మరాజు గారు. మనమందరం నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే మనకి కావాల్సింది ఏమిటంటే చిన్న అభినందన, చిన్న ప్రోత్సాహం. నిజంగా పెద్దలు ఈ విధంగా మనల్ని ప్రోత్సహించరు. ఎందుకంటే మనల్ని అంటున్నాను, ఎందుకంటే నేను కూడా నాట్య గురువుని కాబట్టి కలుపుకుని చెప్తున్నాను. సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మనకి ఆర్య వయస్సుల్లో ఆణిముత్యం మా శ్రీనివాస గుప్త గారు ఎంతో దయ, ఎంతో ఆత్మీయత, ఆడపిల్లల ఏడ కానీ అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చిన్న ఆశగా వాళ్ళు ఏమడిగినా కూడా కాదు అనకుండా నిజంగా వారి సహాయ సహకారాలు అందించేటటువంటి దాన కర్ణులు మా యొక్క శ్రీనివాస గుప్త గారు. సార్ మీకు ఎంత చెప్పినా తక్కువే మీ గురించి. నిజంగా ఆ యొక్క వాసవాంబ మీకు శుభాశీస్సులు అందజేస్తూ ఇదే విధంగా సామాజిక సేవా రంగంలో మీరు ముందు ఉంటూ నిజంగా ధన్యులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అభిమానిగా, మీ సోదరిగా నేను కోరుకుంటూ చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ మా రాజేష్ చేస్తున్నటువంటి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో మీరు ముఖ్య అతిథిగా విచ్చేసి వారికి ప్రశంసలు అందజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. సృజన ఆర్ట్స్ క్రియేషన్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా నడుస్తున్న సెక్రటరీ రాజేష్ గారికి, మరియు ఈరోజు యాంకరింగ్ చేస్తున్న రమణాచారి గారు, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్న రమణాచారి అన్నను, రవీంద్ర భారతులు అయితేనేమి, త్యాగరాయ గానసభలు అయితేనేమి, రమణాచారి గారు ఎంతో ఎవరు పిలిచినా కానీ వచ్చి అందరినీ కూడా, ఇందాకనే పద్మరాధన చెప్పినట్టు ఇంట్రొడక్షన్ చేసేటప్పుడే వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది. ఎందుకంటే వేలాది మందిలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలియదు. అది మీరు చెప్పేదాన్ని బట్టి కాబట్టి యాంకరింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. మీరు చేస్తున్నందుకు రమణాచారి గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈనాటి సభాధ్యక్షత వహిస్తున్న సోదరిమణి భారతి గారు, డాక్టర్ ఎస్పి భారతి గారు, నేను దాదాపు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఆమె యొక్క కూచిపూడి భరతనాట్యాన్ని ఎంతోమంది వేలాది మందికి ఒక గురువులాగా, ఒక మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి చాలామందిని కూచిపూడి భరతనాట్యం నేర్పించుకుంటూ, అసలు డబ్బు కూడా ఆశించకుండా చాలామందికి ఫ్రీగా కూడా నేర్పించి ఎంతోమంది కళాకారులుగా, ఇటువంటి రవీంద్ర భారతి కావచ్చు, ఇటువంటి త్యాగరాయ గానసభ కావచ్చు, ఒక వేదికల మీద డ్యాన్స్ చేసే విధంగా చేస్తున్న భారతి గారికి నేను మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఈనాటి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన రుతురాజు పద్మరాజు అన్న, మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చీఫ్ విప్గా, ఒక గాంధేయవాదిగా, రోషయ్య గారికి కూడా ఒక దగ్గరి బంధువులాగా ఇలా పద్మరాజు గారు ఎన్నో సేవలు చేసుకుంటూ, ఆయనకు పదవి ఇచ్చిందంటే పదవికే వన్నె తెచ్చే విధంగా పద్మరాజు గారికి మొన్న కూడా టీటీడీ బోర్డు మెంబర్గా కూడా లాస్ట్ టైం కూడా చేయడం జరిగింది. పద్మరాజన్న గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ రాజేష్ గారు పిలవంగానే నేను వస్తున్నాను చెప్తుంటే నాకు కూడా ఒక ఎట్లా అంటే ఒక నేను వచ్చినందుకు కూడా బాగా అనిపించింది. ఈనాటి ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం గారికి, బొగ్గారపు బ్రహ్మానందం గారికి, మరియు దాసరి రమ్య గారికి, మా రామచంద్రరావు అన్న కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహిస్తూ, ఆయనకు చిన్న సాధక బాధకాలు ఉన్నాయి అన్న, నేను కూడా కేటీఆర్ గారితో కూడా పెద్ద ఆయనతో కూడా మాట్లాడేసి మిమ్మల్ని సాల్వ్ చేస్తానని చెప్పుకుంటూ, మరొక అతిథి మామిడి అనితారెడ్డి గారు కూడా ఎంతో ఒక సోషల్ వర్కర్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, అటు క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, ఎయిడ్స్ పేషెంట్స్ కావచ్చు, అన్నదానంలో కావచ్చు, ఒక సమాజ సేవకు అంకితమై అనితారెడ్డి గారు కూడా ఒక మంచి సంఘ సేవకురాలు. వచ్చేసిన మా సుదర్శన్ అన్న గారు, ప్రొఫెసర్ సుదర్శన్ అన్న గారు కూడా నాకు మంచి ఒక అన్నలాగా, ఒక అడ్వైజర్ లాగా, వచ్చిన పిల్లలందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ నాట్య గురువులందరికీ కూడా పేరు పేరున స్వాగతం చెప్తూ, ఈ 25 సంవత్సరాలు
పూర్తి చేసుకునే దిగ్విజయంగా రాజేష్ గారు ఇంకా ఎంతో మందిని మట్టిలో మాణిక్యాలను తయారు చేసి వాళ్ళందరినీ కొందరు కూచిపూడిలో కావచ్చు, కొందరు భరతనాట్యంలో కావచ్చు, కొందరు సమాజ సేవకులు కావచ్చు, కొందరు అదేమంటారు కోవిడ్ వారియర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా నువ్వు అవార్డ్స్ ఇస్తున్నావు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే కొందరు చాలామంది విజయవాడ నుంచి వచ్చిన ఇప్పుడు ఒక నాట్య కళాకారుని నేను రాగానే ఆ డ్యాన్స్ చేస్తున్న బాల సరస్వతి గారు. బాల సరస్వతి అమ్మ ఎంత బ్రహ్మాండంగా చేసిన అమ్మ నువ్వు. ఒక దాదాపు చిన్న ఏజ్లోనే అసలు అందరినీ నీ వైపు చూసే విధంగా. చాలామందికి ఏంటంటే భరతనాట్యం కానీ కూచిపూడి నాట్యం కానీ ఇది ఎప్పుడైపోతుందా అని చూస్తుంటారు. కానీ నేనైతే కళ్ళార్పకుండా చూసినా. నేను పద్మరాజన్నతో కూడా మాట్లాడుతుంటే అన్న చూడన్నా ఎంత బాగా చేస్తుంది, ఒక అమ్మవారులాగా, ఒక ఎట్లా అంటే అన్ని రకాలు ఆ దేవుని పాత్ర కావచ్చు, ఒక మహంకాళి పాత్ర కావచ్చు, అన్ని పాత్రల్లో ఆ నవ్వుకుంటూ చేయడం అంటే మాటలు కాదు. అది ఎన్నో సంవత్సరాలు చేస్తే కానీ ప్రాక్టీస్ చేస్తే కానీ అది రాదు. అటువంటి అమ్మాయికి నేను ఆశీర్వదిస్తూ సరస్వతిని చాలా బ్రహ్మాండంగా చేసినావమ్మ. ఇంకా నేను రాబోయే రోజులలో కూడా నా సపోర్ట్ కూడా ఉంటుంది నీకు ప్రమోషన్ చేయడానికి. నేను టూరిజం తరఫున కూడా ఏదైనా కార్యక్రమం ఉంటే కూడా నిన్ను కూడా పిలుస్తాను. ఈ అవకాశం ఇచ్చిన రాజేష్ గారికి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఈ అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఇంకా రాబోయే రోజులలో కూడా ఏ అవకాశం ఉన్నా కానీ మళ్ళీ మీరు ఒక ప్లాట్ఫామ్గా తీసుకొచ్చి రాజేష్ గారు ఇంకా మందిని కూడా తీసుకొచ్చి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. సార్ ధన్యవాదాలు సార్. మీరు ఎప్పుడూ అదే విధంగా మాకు ఆత్మీయులుగా ఉండి అండదండగా ఉంటున్నారు, సహాయం చేస్తున్నారు. ఆ చిన్నారి అనేక సభల్లో వేదికల మీద చేస్తూ ఉంటుంది. నిజంగా అమ్మ నువ్వు చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే అంత పెద్దవారు గొప్ప మనసుతోటి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అది మన భాగ్యం నిజంగా. ధన్యవాదాలు సార్. ఇక మనం అవార్డ్స్ ఫంక్షన్లకు వెళ్ళిపోదాం. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం కదా. 25 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ మహోత్సవంలో ఈరోజు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ మనం జరుపుకుంటూ ఉన్నాం. వివిధ రంగాల్లో సార్ చెప్పినట్టుగా ముఖ్యంగా సామాజిక సేవ. మన ఈ కరోనా సమయంలో ఎంతో మంది మహానుభావులు పెద్దలు ఉప్పల శ్రీనివాస గుప్త గారైతే, రుద్రరాజు పద్మ గారైతే, రమ్య గారైతే, రామచంద్రారెడ్డి గారు అనేక మంది అనేక రకాలుగా సహాయాలు చేసి సమాజంలో కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం అవార్డు ఫంక్షన్లో వెళ్ళిపోతాం.
ఈనాటి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అతిథి వర్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలలో బిజీగా ఉన్నను ఇంతవరకు మా ఆహ్వానాన్ని మన్నించి చివరి వరకు కూర్చొని జయప్రదం చేసినటువంటి గుప్తా గారికి, అలాగే రుద్రనాథ్ పద్మరాజు గారికి, ఇతర అతిథి వర్యులందరికీ మా సంస్థ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలను సమర్పిస్తామని సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తూ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. జాతీయ గీతాలతో మన కార్యక్రమం ముగించుకుందాము. తర్వాత అందరూ స్వీట్ ప్యాకెట్స్ తీసుకొని నిష్క్రమించాలి. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ, వింజ హిమాచల యమునా గంగ ఉజ్జల జలచిత రంగ, తవ శుభ నామే జాగే तब शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु. जय हिंद.